ఎక్కడికి వచ్చారు? పింఛన్కి వచ్చానయ్యా బ్యాంకుకి. దేనికి? ఇదివరకు జగన్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి పడుకున్నా కానీ వచ్చి వాలంటీర్లు వచ్చి లేపిచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు మా పరిస్థితి రోడ్ల మీద పడి ఇప్పుడు 10 అయింది, నాకు ఆరాటంగా ఉంది, ఎండకి తట్టుకోలేక మరి పింఛన్ డబ్బుల కోసం మరి బ్యాంక్ కాడికి వస్తే మరి వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు తెస్తారో తెలియదు నాన్న. మరి ఏం చేయాలో మా పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఆయన జగన్ ఉన్నప్పుడు మాకు ఎంత ఇదిగా ఉంది, మరి నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు కోర్టుకేసి ఈ రకంగా చేశారు. ఇదేమీ మాకు మరి ముసలి ఇబ్బంది అయిపోయింది అయ్యా, మా పరిస్థితి అలా అయిపోయింది అని. మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు వాలంటీర్లు ఎలా తెచ్చేవాళ్ళు? గతంలో వాలంటీర్లు వచ్చేసి పడుకుని ఉన్నా కానీ టైం అయిపోయింది లేకుండా వాళ్ళు వచ్చి ఇళ్ళకి వచ్చి లేపి ఇచ్చేవాళ్ళు. మా డబ్బులు తీసుకుని చక్కగా ఇంట్లో కూర్చునే వాళ్ళం. వాళ్ళు బాగా చేశారయ్యా పని. మా ఏ పని కావాలని ఇళ్ళకి వచ్చి అడిగి మాకు చేశారు. ఎక్కడికి పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదివరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆఫీసుల చుట్టూ మార్కెట్లు ఇటు చుట్టూ వాటి చుట్టూ తిరిగి బొప్పు కట్టేది. ఇవాళ ఆ పరిస్థితి మాకు ఈ 5 సంవత్సరాలు మేము బాగా ఇంట్లోనే ఉన్నాం. ఏది కావాలన్నా వాలంటీర్లు వచ్చి మాకు ఇచ్చేవాళ్ళు, అన్నీ వాళ్ళే సదుపాయం చేసేవాళ్ళు. ఓకే, మాకు ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది. అప్పట్లో బాగానే ఉంది. అప్పుడు అయితే మాకు ఇంక తిరిగే ముందయ్యా మా అంత ఇంట్లో కూర్చునే వాళ్ళం కదా. అని ఇప్పుడు వాలంటీర్లు మీకు పెన్షన్ ఇచ్చినప్పుడు వచ్చి జగన్ ఓటేమని అడుగుతున్నారంట, నిజమేనా? వాళ్ళు ఏం చెప్పలేదయ్యా. వాలంటీర్లు వచ్చి జగన్ ఓటేమని ఏం చెప్పట్లే. మన పని వాళ్ళు వచ్చేసి మీకు ఏంది, మీ పరిస్థితి ఏంటి, కాగితాలు కానీ ఏ పింఛన్లు కానీ ఏ అయినా అడిగి మాకు ఈ పని కావాలమ్మంటే వాళ్ళే చేసుకొచ్చి పెట్టేవాళ్ళు. సార్ మరి పెన్షన్లు మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మరి మాలాంటి వాళ్ళు చదువు లేనోళ్ళు ఏం లేనోళ్ళు బ్యాంకుల చుట్టూ మేము తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ముసలోళ్ళు అయితే రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు. మరి ఇళ్ళ అద్దెలు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి భోజనం లేక ఆ పెన్షన్తోనే బతికే వాళ్ళు ఉండారు కదా, మందులు అవి తెచ్చుకొని. మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. అసలు చూడు ఎంతమంది ముసలోళ్ళ సచివాలయం దగ్గరికి వెళ్ళి మా తెలవదమ్మా మేము బ్యాంకుల్లో ఇచ్చారంట వెళ్ళిపోండి అంటున్నారు వాళ్ళు. మరి మేము ఎవరికి సమాధానం చెప్పాలి, మేము ఎవరిని అడగాలి చెప్పండి? మాకు చక్కగా తెల్లారేపాటిగా పెన్షన్ ఇంట్లో తీసుకొచ్చి తలుపులు గేట్లు కొట్టి ఇచ్చేవాళ్ళు. అటువంటి వాళ్ళని తీసేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు ఇబ్బంది పెట్టకుండా పోయినసారి ఇచ్చినట్టే మాకు ఇస్తానికి జగన్ గారిని గెలిపించి ఆయన మా అడుగుజాడలో నడిచేటట్టు సహాయం చేయండి. నమస్తే సార్. కాదమ్మా, ఇదివరకు వాలంటీర్లు ఎలా ఇచ్చేవాళ్ళు? వాలంటీర్లే వచ్చి గేట్ కొట్టేవాళ్ళు, మాకు తలుపులు కొట్టి ఇచ్చే వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడుండా ఫోన్లు చేసేవాళ్ళు. మరి వచ్చేవాళ్ళం. మరి మేము ఇప్పుడు మరి మాకు ఫోన్లు చేసిన వాళ్ళు వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదమ్మా మమ్మల్ని తీసేసారని చెబుతున్నారు వాలంటీర్లు. మమ్మల్ని అడగొద్దు అసలు, మమ్మల్ని అడిగితే మరి మా మీద కేసేస్తున్నారు అంటున్నారు. ఇలాంటిది ఎవరి వాళ్ళు జరిగింది అంటున్నారు? మరి చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది అంటున్నాడు. ఆయనే కేసు వేసాడు వాలంటీర్ల మీద అంటున్నారు. అది వీళ్ళందరూ కలిసి కుట్ర పొందేటి చేశారు. మరి మీరు పార్టీల గురించి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎలా? మరి పెట్టకూడదు కదా. మేము ముసలా మొత్తకోళ్ళు ఉండవు, మాకు అసలు చదువు రాదు. బ్యాంకుకి వెళ్ళి ఎవరిని అడగాలి, మళ్ళీ ఎవరి చేత సంతకం చేయించుకోవాలి. మేము ఏళ్ళ ముద్ర ఎత్తకైనా కానీ వాళ్ళు సంతకం చేయాలి కదా. అందుకు చాలా మాకు ఇబ్బందిగా ఉందండి. పోయినసారి ఇచ్చినట్టు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. వాలంటీర్లు వాళ్ళు అయితే ఆదివారం సెలవులు తీసుకునే వాళ్ళ మామూలుగా ఇచ్చేవాళ్ళు? తీసుకునేవాళ్ళు కాదు, వాళ్ళు తెల్లారగట్టే వచ్చేవాళ్ళు. ఆదివారం అయినా సరే వచ్చేవాళ్ళు. ఏ రోజైనా పెన్షన్లు ఇచ్చినాకే వెళ్ళేవాళ్ళు మాకు. అది అంత పెన్షన్ ఇచ్చే టైంలో వైసీపీకి జగన్ గారు ఓటేమని చెప్తున్నారు, అందుకే తీపిచ్చేసాం అంటున్నారు. లేదు, అదేం లేదు. ఇప్పుడు ఒకళ్ళు చెబితే వేస్తారా, చెప్పపోతే వేయరా? అది ఎవరు అభిమానం వాళ్ళది, అంతే కదా. మరి ఆయన గెలుస్తాడు ఈయన గెలుస్తాడంటే ఆయన ఏం పనులు చేస్తే నచ్చిన వాళ్ళు చేస్తారు అంతమాటికే. కానీ వీళ్ళు బలంతానం చెబితే మాకు వేస్తామా? అదేం లేదు. అసలు వాళ్ళు చెప్పలేదు కూడా మాకు, ఎప్పుడు చెప్పలా. అది వెళ్తున్నాను సిండికేట్ బ్యాంక్కి. సిండికేట్ బ్యాంక్కి వెళ్తున్నాము. అది మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతారు దాన్ని వచ్చి మరి సచివాలయంలో అడుగుతాం. మరి అది తెల్లారుజామునే ఇచ్చేవాళ్ళు మాకు పెన్షన్లు. అది అడిగేవాళ్ళు, అడిగి ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఏమైనా బాగా పోయినా వచ్చేవాళ్ళు ఇళ్ళకి వచ్చి పలానా హాస్పిటల్కి వెళ్దాం రండి, మనం మరి పలానా సార్ చూపిస్తాం రండి అని వాళ్ళు మమ్మల్ని చక్కగా అడిగేవాళ్ళు. మరి అసలు గెలిపిస్తారంటే మరి అట్లా సహాయం చేసేవాళ్ళు గెలిపిస్తారు. మరి ఇప్పుడు ఏడిపిస్తున్నాడుగా పార్టీల టైంలోనే. మరి నాకు విజయనగర కాలు మా ఇంటికి వచ్చి తెచ్చిస్తున్నారు. ఇప్పుడు ఈ బ్యాంక్ కాడికి వచ్చాను. మా పెన్షన్ కోసం ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళం వాలంటీర్ వాళ్ళు.
ఏ బాధ లేకుండా ఇప్పుడేమో ఇక్కడికి రావాల్సి వస్తుంది ఎండలు పడి. వాలంటీర్లు ఎలా చేసేవాళ్ళు? వచ్చి గబకనే పొద్దున్నే వచ్చి ఇచ్చేవాళ్ళం, తెల్లారగట్టగా వచ్చి ఇచ్చేవాళ్ళం. దేవుడి కృపలు అట్టా వస్తే బాగుంది. ఎవరు వచ్చినా ఇలాగిస్తే అందరు ముసలోళ్ళకైనా మాకు బాగుండే. నేను అల్ప వాటర్ దగ్గర నుండి ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు? ఇది మీ బ్యాంక్ కాడికి దేనికి? పింఛన్ డబ్బులకి. పెన్షన్ డబ్బులుకా? మరి ఇంతవరకు ఎక్కడ తెచ్చేవాళ్ళు? అప్పుడు ఎలా ఉంది వాలంటీర్లు ఇచ్చినప్పుడు? వాలంటీర్ ఇచ్చినప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. పొద్దున్నే ఇచ్చేవాళ్ళ? పొద్దున్నే తెల్లకనే చేతిలో పడేవి నాన్న, అబద్ధం ఆడకూడదు. ఇప్పుడేమో ఈ మరి చంద్రబాబు చేస్తాడు ఎవరు చేస్తారు కానీ పోయిన నెల అట్నే చేశారు. సరే 2 రోజుల తర్వాత అక్కడ ఇచ్చారు. ఈసారి ఏమో అక్కడ అని ఇక్కడ అని ఇటు అటు తిప్పుతున్నారు. కొంతమందికి ముసలోళ్ళకి నడవలేను. మరి నేను ముసలిదాన్ని కదా నాన్న, మరి నేను అట్ట కూడా అడిగా ఒక ఆమెని, ఏమో నేను ముసలిదాన్ని కంటే నువ్వు బాగానే తిరుగుతున్నావుగా మా అమ్మ అన్నది నిన్న. ఇప్పుడు మీ అకౌంట్లో పని అంట 10 అడుగుదామని వచ్చా. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నప్పుడు పొద్దున్నే లేసి ఇచ్చేవాళ్ళు? ఇచ్చేవాడు నాన్న. ఎండలో లైన్ నిలబెట్టాడు చంద్రబాబు. ఈయన వచ్చినాక శుభ్రంగా ఇంటికి తెప్పించేస్తుండు. అది ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడికి సచివాలయానికి. ఎందుకో? డబ్బులు వరకు ఇచ్చేవాళ్ళండి, తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వచ్చి గుమ్మం వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇవాళ అసలు ఏమి లేకుండా అయిపోయింది. మేము నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎవరిస్తారు? ఛార్జీకి డబ్బులు ఇస్తారు. ఇక్కడ ఎక్కడ ఉంది సచివాలయం? వాళ్ళకి వెళ్ళాలి. బ్యాంకే లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు. నాకు బ్యాంక్ అకౌంట్ లేదు. ఇంతవరకు ఏ తారీఖు ఇచ్చేవాళ్ళు? 10వ తారీఖు ఇచ్చేసేవాళ్ళండి. 10వ తారీఖు 3వ తారీఖు లోపల 10వ తారీఖు అలా ఇచ్చేవాళ్ళు. బ్రహ్మాండంగా పొద్దున్నే తలుపు తట్టి ఇచ్చేవాడు అన్నాడు. మరి ఎవరు చూపించారు అంటున్నారు జనాలు? ఇదే చంద్రబాబు నాయుడే, విజిలెన్స్ ఫెలో. అదే మరి మీకు వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేటప్పుడు జగన్ గా ఓటేమని చెప్తున్నారు అంటున్నారు అంటే? వాళ్ళు చెప్తారండి, వాళ్ళు చెప్తే మనకేంటి? వేయాలిగా వేసేది మేమా లేసే వాళ్ళ మేము వేసేది మేము. చెప్తారా వాళ్ళు? అసలుకి చెప్పేవాళ్ళ? వాళ్ళు చెప్తే చెప్పలేదు, లేకపోతే మా మనసులో ఉంది, మేము చేస్తాం అంతేగా. మీ 1వ తారీఖు పెన్షన్ రావాలంటే ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? మాకు ఈయన జగన్ గారే కిరికిరి పెట్టింది ఆయనండి. నీకు ఈయన వచ్చినాక వచ్చిందా? ఈయన వచ్చిందా లేకపోతే చంద్రబాబు నాయుడు కిరికిరి పెట్టాడు. లేకపోతే ఇప్పుడు 10వ తారీఖు కల్లా పడిపోయి 1వ తారీఖు వచ్చేవాళ్ళు. ఇప్పుడు సచివాలయానికి వెళ్ళాలి. పండగైనా ఏదైనా వచ్చేవాళ్ళ? బ్రహ్మాండంగా ఆదివారం అయినా పండగ అయినా వచ్చేసేవాళ్ళు. వచ్చేసి తలుపు కొట్టి ఇచ్చేసేవాళ్ళు మాకు చెప్పు. అది ఇప్పుడు మేము సచివాలయంకి వెళ్ళి ఛార్జీకి అక్కడ 7 దగ్గర పోలీస్ స్టేషన్ వ్యవస్థ. ఇప్పుడు వెళ్ళాలంటే ఎట్లా ఛార్జీలు డబ్బులు ఇస్తారు? డబ్బులు తీసుకునే వాళ్ళ వాలంటీర్లు? అదే లేదు, వాలంటీర్లు అసలు రూపాయి తీసుకోరు. ఎట్లా మాట్లాడేవాళ్ళు? ఎలా మాట్లాడేవాళ్ళు? బాగానే నెమ్మదిగా బాగానే మాట్లాడేవాళ్ళు, శుభ్రంగా. అంతేగాని అలా అడావుడి చేసేవాళ్ళు కాదు. ఆ జగన్ గారి ప్రభుత్వంలో ఈ చేశాడండి. ఎందుకు చేయాలని ఆయనే చేసింది, ఇంకెవరు చేస్తాడు? ఆయన నిమ్మగడ్డ రమేష్, పవన్ కళ్యాణ్. ఎందుకు వాళ్ళకి? వాళ్ళ కోట్లు ఆస్తి ఉంది, ఆడు శుభ్రంగా చేసి కూర్చుండడానికి. సరే, అది మనకు అనవసరం ఉందండి. మా లాంటి వాళ్ళు కలుపు కొట్టారు. మరి ఏం చేయాలి చెప్పు? నడుచుకుంటే వెళ్ళాలి నేను సచివాలయానికి. వెళ్ళకి ఎట్లా ఎవరు తీసుకెళ్తాడు? అది చాలా బాధగా ఉన్నాయి. మా పిల్లలకి కళ్ళు ఇదేది కనపడక మున్సిపాలిటీలు చేసేవాడు. మరి నిమిషం ఆడు కనపడక ఆగిపోయాడు. ఆడు మంచంలోనే, ఆడు మంచంలోనే. ఎక్కడ ఉంటారు మీరు? మేము తీసుకెళ్ళిపోవడం అండి. అద్దెంట్లో ఉంటారా? సొంతంలో కానీ ఒక పోర్షన్ వరండాలో మేము ఉంటామండి, తండ్రి కొడుకు. లోనేమో మా అబ్బాయి, మా కోళ్ళు అనుకుంటాం.
చాలదు ఇల్లు ఇప్పుడే చాలండి. మీకు ఈ డబ్బులు సరిపోతాయి? మందులకు వాడుకుంటారా ఈ డబ్బులు? మందులకి వాడుకోవాలండి, మరి వేస్తారు మందులకి. ఇప్పుడు వెళ్ళాలి ఈ ఎండలో పడి, మందులు వాడకపోతే ఇట్లా ఈ ఆరోగ్యం కూడా ఉండదు, అయిపోవటమే అని లొల్లి వ్యవహారాలు పెట్టాడు ఆడు. ఫస్ట్ సారి కల్లా ఇచ్చేసేవాళ్ళండి, ఫస్ట్ రెండోసారి కళ. ఇప్పుడు నడుచుకొని ఉంటే వెళ్ళాలి.